ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి బడ్జెట్ 600 కోట్లు. ఇండియాలోని హైయెస్ట్ బడ్జెట్. దీనికి తగ్గట్టే భారీ బిజినెస్ జరిగింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లు పెంచాల్సిందే. తెలంగాణలో 295 రూపాయలున్న మల్టీప్లెక్స్ టికెట్ ఎంత పెరుగుతుంది? ఆంధ్రాలో 150, 177 రూపాయలున్న టికెట్ ఎంతకు చేరుతుంది? చూద్దాం. కల్కితో టికెట్ల రేట్లకు రెక్కలొస్తున్నాయి. భారీ బడ్జెట్ కవర్ చేయడానికి టికెట్ రేట్లు పెంచాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను నిర్మాత అశ్విని దత్ కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో నష్టాలు భరించలేక సింగిల్ స్క్రీన్స్ మూతపడితే టికెట్ల రేట్లు పెరగడం విశేషం. తెలంగాణలో టికెట్ల రేట్లు ఎక్కువే అయినా మరింత భారం తప్పడం లేదు. తెలుగు సినిమా హిట్ చూసి 2 నెలలు దాటిందే. టిల్లు స్క్వేర్ తర్వాత మరొక హిట్ లేదు. తెలుగు సినిమా పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నా విజువల్ వండర్ గా రూపొందించిన సోషియో ఫ్యాంటసీ మూవీ కల్కి కోసం టికెట్ల రేట్లు పెంచాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. చాలా కాలం తర్వాత కల్కితో టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి. ఇలాగే సలార్ టికెట్లు రేట్లు పెంచడం సినిమాకు కలిసొచ్చింది. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో గుంటూరు కారం తప్ప మరొక పెద్ద సినిమా రాలేదు. గుంటూరు కారం నార్మల్ రేట్లతోనే విడుదలైంది. ఈ నెల 27న వచ్చే కల్కి, సెకండ్ హాఫ్ లో పుష్ప 2, గేమ్ చేంజర్, దేవరా వంటి పెద్ద సినిమాలు టికెట్ రేట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ లెక్కన ఈ పెద్ద సినిమా నిర్మాతలందరూ టికెట్ల రేట్లు పెంపు కోరుతూ పర్మిషన్ తెచ్చుకునేవారే. గతంలో చాలా సినిమాలకు టికెట్ల రేట్లు పెంచినా తెలంగాణలో కంటే ఆంధ్రాలో తక్కువగానే ఉంటాయి. అయితే కల్కి విషయానికి వచ్చేసరికి ఇరు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ల టికెట్లు 375 రూపాయలుండే అవకాశం ఉంది. ఇక సింగిల్ స్క్రీన్స్ కు కూడా 50 నుంచి 100 రూపాయల దాకా పెరగొచ్చు. ఇది సినీ లవర్స్ పై పెను భారమే అయినా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం తెలుగు రాష్ట్రాలు చాలా కాలంగా ఇస్తున్నాయి. అయితే కల్కి టికెట్ల రేట్లు ఏ రేంజ్ లో పెంచుతారో చూడాలి. తెలంగాణలో మిడ్ నైట్ షోస్, బెనిఫిట్ షోస్ కు పర్మిషన్ ఇస్తున్నా ఆంధ్రాలో ఆ ఛాన్స్ లేదు. అయితే కల్కికి వెసులుబాటు ఇస్తారు అంటున్నాయి చిత్రవర్గాలు. కల్కికు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమరావతిలో పెట్టే ఉద్దేశంలో అశ్విని దత్ ఉన్నారు. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కాకుండా స్పెషల్ షోస్ కు పర్మిషన్ వస్తుందన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.